ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన లాయర్ తో కలిసి విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వర్రా రవీంద్రారెడ్డితో పాటు రాఘవరెడ్డి పైన కేసు నమోదైంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని రాఘవరెడ్డికి నిన్న సాయంత్రం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. తన లాయర్ తో కలిసి ఆయన విచారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించి దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం. నిన్ననే రాఘవరెడ్డికి కూడా ఈ రోజు విచారణకి హాజరు కావాలని పోలీసులు చెప్పినటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు విచారణకి హాజరైనట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కూటమి అగ్రనేతల మీద కూడా ప్రస్తుతం అసభ్యకర సోషల్ మీడియాలో పోస్టుల పైన కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూకుడుగా మారిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే వర రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకుని విచారించగా పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అందులో ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ప్రమేయం కూడా ఉంది. గతంలో షర్మిల మీద, అలాగే సునీత మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద, అలాగే హోమ్ మినిస్టర్ అనిత మీద కూడా ప్రస్తుతం అసభ్యకర పోస్టులు కూడా తాను ప్రోద్బలంతో పెట్టానని చెప్పి వాగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగా కూడా నేడు పిఏ రాఘవరెడ్డి కూడా ప్రస్తుతం పోలీసులకు విచారణకు హాజరయ్యారు. గతంలో పలుమార్లు కూడా విచారణకు హాజరు కావాలని 41A నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తన వ్యక్తిగత కారణాలుగా తాను ప్రస్తుతం అందుబాటులో లేనని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం తన లాయర్ తో కడప సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి కూడా ఈ విచారణ ప్రస్తుతం లాయర్ సమక్షంలో జరుగుతుందా లేదంటే కింద పోలీసులు వాళ్ళు సపరేట్ గా విచారిస్తున్నారనేది కూడా బయటికి పొక్కడం లేదు సమాచారం. ప్రస్తుతం ఇందులో వర రవీందర్ రెడ్డితో పాటు ఏదైతే రాఘవరెడ్డి, అలాగే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి పలు సెక్షన్ల మీద ప్రస్తుతం కడప జిల్లాలో పలు కేసులు నమోదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాఘవరెడ్డి పోలీసులు సహకరిస్తారా, పూర్తి విషయాలు రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తారని కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే గతంలో వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు సమయంలో కర్నూలు రేంజ్ రాయలసీమ రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ కూడా ప్రెస్ మీట్ చెప్పి పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. గత 5 ఏళ్ల పాటు పులివెందుల కేంద్రంగా ప్రస్తుతం వైసీపీ యాక్టివిస్టుల కారణంగా దాదాపు 400 పైగానే కార్యకర్తలు పనిచేస్తున్న వాళ్ళల్లో కేవలం కూటమి అగ్రనేతలతో పాటు షర్మిల, సునీత మీద కూడా పోస్టులు పెట్టడమే వీరి పని, ఒక ఇండస్ట్రీగా మారింది వైసీపీ సంబంధించిన అసభ్య పోస్టులు అని చెప్పి ఆయన కీలకమైన అంశాలను ప్రస్తావించారు. దీంట్లో కూటమి ప్రభుత్వం కూడా ప్రస్తుతం సీరియస్ గా తీసుకొని ప్రస్తుతం రాఘవరెడ్డిని విచారణకు సహకరిస్తారా లేదనేది కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్.